ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి రచనా ముద్రబోయిన ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్త. ట్రాన్స్జెండర్ అనగానే సమాజంలో ఒక రకమైనటువంటి అవహేళన, ఎగతాళి, వీళ్ళు మనుషులేనా అనేటటువంటి ఒక ధోరణిని మనం చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నాం. కానీ మాది స్వాభిమానం, మా స్వాభిమానం కోసం మేము గొంతెత్తి నిలబడతాం, మేము ఈ దేశంలో మనుషులం, పౌరులం అని చెప్పి బలంగా నినదిస్తున్నటువంటి గొంతుల్లో రచన ప్రథమంగా ఉంటారు. రచన ట్రాన్స్జెండర్ సమూహం కోసము ట్రాన్స్ విజన్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా నడిపించారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని వలన ఈ యూట్యూబ్కి లాడ్లీ మీడియా ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అట్లనే రచన మిత్ర క్లినిక్ అనేటటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి సేవలని, కేవలం ఆరోగ్యం అని అంటే అట్లా అని కాదు, అనేక రకాలుగా, అంటే సమాజంలో ఎన్ని రకాలైనటువంటి అంశాలు, మానసికమైనటువంటివి కావచ్చు, శారీరకపరమైనటువంటివి కావచ్చు, వాటన్నిటినీ అందించేటటువంటి ఒక కాంప్రహెన్సివ్ ధోరణితో పనిచేసేటటువంటి ఒక క్లినిక్ని నిర్వహణలో, నిర్మించటంలో తను చాలా ప్రధాన పాత్ర వహించారు. అట్లానే దాని బాధ్యురాలుగా కూడా చాలా పనిచేశారు. అలానే ప్రభుత్వంతో జరిగేటటువంటి విధానాల రూపకల్పనలో, ప్రభుత్వాలను ఒప్పించటంలో, హక్కుల కోసం నిలబడటంలో రచన చాలా కృషి చేశారు. అనేక ఉద్యమాలతోనూ సంస్థలతోనూ కూడా తను సహప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధానమైనటువంటి బాధ్యతల్లో కూడా ఉన్నారు. రచనతో ఈరోజు మాట్లాడటం ద్వారా మనం మనతో పాటు జీవిస్తున్నటువంటి, మన తోటి పౌరులైనటువంటి ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితం, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు, వాళ్ళు కోల్పోతున్నటువంటి ప్రాథమిక హక్కులు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ రచన. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి సెన్సెస్ ఎప్పుడన్నా జరిగాయా? అసలు సంఖ్య ఎంత ఉన్నది? అంటే ప్రత్యేకించి తెలంగాణకైతే జరిగింది. అంటే సమగ్ర సర్వేతో పాటు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సర్వే జరిగింది. మొత్తం దేశానికి వచ్చి 2011లో ఒక సర్వే, సెన్సెస్ ఏదైతే జనాభా ఉందో దాని ప్రకారం 5 లక్షల అని అంచనా. మొత్తం దేశం మొత్తము. అది 2011, చాలా పాతది. బట్ అప్పుడు కూడా అసలు అది ఏ బేసిస్ మీద సర్వే జరిగింది అనేది మనకు తెలియదు. అది కూడా చాలా అండర్ ఎస్టిమేటెడ్ ఫిగరు. 2014లో అవిభక్త ఆంధ్రప్రదేశ్కి మాత్రము 46,000 మంది మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్నట్టు అంచనా. ఏది 2011 ప్రకారం, సెన్సస్ ప్రకారం. కానీ ఎప్పుడైతే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు సమగ్ర సర్వే డీటెయిల్స్ కూడా మనకి రాలేదు. ఆ తర్వాత ఈ మధ్య క్యాస్ట్ సర్వే కన్నా ముందు ప్రభుత్వం మారాక ఒక ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన నెంబర్ ఓన్లీ తెలంగాణలో మాత్రం 50,000 చిల్లరు. ఓకే, 50,000 ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇది డాక్యుమెంట్ అఫీషియల్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం. ఓకే, ఇప్పుడు ఈ అఫీషియల్ డాక్యుమెంట్ అయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, అంటే ప్రభుత్వాల పరంగా అంటే ఒకసారి గుర్తించారు కాబట్టి ఏ రకమైనటువంటి వ్యవస్థాపరమైనటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారు? వ్యవస్థాపరమైన చర్యలు ముందైతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 2017లో జీవో 20, జీవో 16, జీవో 17 3 జీవోలు రావడం జరిగింది. జీవో 20 ఇవ్వటమే కాకుండా దానికి 20 కోట్ల బడ్జెట్ కూడా ఎలకేట్ చేయడం జరిగింది. మొత్తం దేశంలోనే 2017లో దేశంలోనే మొట్టమొదటిగా ఇంత పెద్ద బడ్జెట్గా ఎవరికి ఇవ్వలేదు. అది కూడా చట్టం, ట్రాన్స్జెండర్ వ్యక్తుల చట్టము 2019లో వచ్చింది మనకి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. దానికన్నా ముందే ఆంధ్ర రాష్ట్రము ఒక జీవోని తీసుకురావటము, దాని ద్వారా వెల్ఫేర్ని రోల్అవుట్ చేయడానికి ప్రయత్నించింది. అందులో ఏమేమి పెట్టారు? అందులో ముఖ్య అంశాలు పెన్షన్,
పెన్షన్ అందరికీ ఇవ్వాలి, 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ ట్రాన్స్జెండర్ వాళ్ళందరికీ ఇవ్వాలి అని. రెండోది, ఒకవేళ వాళ్ళు వ్యాపారాలు వేరే వృత్తులు చేసుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ ద్వారా లోన్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఇదొకటి చాలా వినూత్నంగా ఉంది. మూడోది అంటే 3-4 ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చాలా మటుకు. మిగిలినవన్నీ కూడా వివక్షత జరగకూడదు, విద్యలో కానీ ఉపాధిలో కానీ గృహ వసతుల్లో కానీ, ఇవన్నీ ఇలా ఉన్నాయి. జీవో 16 ఏదైతే వచ్చిందో దాన్ని అనుసంధానం చేసుకుంటూ జీవో 20ని, అది మాత్రం కొద్దిగా వివక్షతాపూరితంగా ఉంది. ఎందుకంటే 12 గవర్నమెంట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఐడెంటిఫై చేశారు. ఆ 12 గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒకవేళ ట్రాన్స్జెండర్ వ్యక్తులు పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకొని, బాడీ అంటే మొత్తం ఫిజికల్ స్క్రీనింగ్ చేసుకొని అప్పుడు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాని ద్వారా పెన్షన్ వస్తుంది. దాన్ని మేము ఛాలెంజ్ చేసాం, మనం హైకోర్టులో చేసి దాన్ని క్వాష్ చేపించేసాం. ఎందుకంటే అది నాల్సా జడ్జిమెంట్ ప్రకారము ఫిజికల్ స్క్రీనింగ్ అనేది జరగకూడదు ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. ఇది ఎప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ, జెండర్ అనేది బాడీకి సంబంధించింది కాదు, బ్రెయిన్ లో ఉంది. సో కాబట్టి ఫిజికల్ స్క్రీనింగ్ జరగకూడదు. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఓన్లీ సర్జరీ అయితేనే ట్రాన్స్జెండర్లు అనేది కాదు, సర్జరీ కాని వాళ్ళు ట్రాన్స్జెండర్లు కాదు అనటం కూడా చట్టరీత్యా నేరం అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నాల్సా జడ్జిమెంట్ వచ్చినటువంటి క్రమము ఒకటి ఉంది కదా, అంటే దాని వెనక నేపథ్యమే నాకు తెలిసి చారిత్రాత్మకంగా విత్ ఇన్ హిజ్రా కమ్యూనిటీ చాలా పొలిటికల్ రిఫ్ట్స్ ఉన్నాయి. ఎన్నో అంటే నేను సంవత్సరాలను కొన్ని తరాలుగా హిజ్రా కమ్యూనిటీ ఎప్పుడు కూడా సాధారణ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యవస్థ కానీ సమాజ వ్యవస్థ కానీ, దానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళే సాహసం అయితే చేయలేదు. దీని అర్థం ఏంటంటే విత్ ఇన్ హిజ్రా కమ్యూనిటీలోనే ఏదన్నా హింస జరిగినా, కొట్లాట జరిగినా దానికి సంబంధించి న్యాయపరంగా ఎవరు కూడా ఎవరిని ఛాలెంజ్ చేయలేదు. వాళ్ళలో చేసుకోలేదు, ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయలేదు, సమాజాన్ని కూడా ఛాలెంజ్ చేయలేదు. అంటే యాక్సెప్ట్ చేశారు. ఎటువంటి వివక్షత వచ్చినా మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులం కదా, మా జీవితాలు ఇంతే అని ఒక అనే పదం ఇప్పుడు వచ్చింది కదా, హిజ్రా వ్యవస్థ. కాబట్టి మేమింటే మనం ఏ తప్పు జరిగినా మనమే సర్దుకొని వెళ్ళాలి. సమాజం నుంచి ఏం కంప్లైంట్ వచ్చినా మనలో ఎవరు తప్పు చేసి ఉంటారు, అందుకే కంప్లైంట్ వచ్చింది అని విత్ ఇన్ హిజ్రా కమ్యూనిటీ కొన్ని రూల్స్ పెట్టుకుని, ఇది మన కర్మ అనుకునే దాంట్లో కర్మ ఫలము.